నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒకే ఒక సమస్య ఉంది. అది కల్వకుట్ల కవితకు సంబంధించిన లేఖ అంశం పైన గత 2-3 రోజులుగా అన్ని ఛానళ్లలో ఇదే చర్చ జరుగుతూ ఉంది. కల్వకుట్ల కవితనే లేఖ రాసిందా, లేకపోతే ఎవరైనా రాసి లేఖను లీక్ చేసిరా, లేకపోతే కల్వకుట్ల కుటుంబంలో ఏం జరుగుతూ ఉన్నది. సో కల్వకుట్ల కవిత శంషాబాద్లో కూడా ఈ లేఖకు సందర్భించి స్పందించింది. ఆమె ఏమంటా ఉందంటే, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కావాలని కొంతమంది కుట్రపూరితంగా ఈ లేఖని లీక్ చేసిరని చెప్పి కల్వకుట్ల కవిత అంటా ఉన్నది. నిన్న కేటీఆర్ ఏమో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయినాడు, ఏం చేద్దామని చెప్పి. కవితనేమో కొత్త పార్టీ పెట్టబోతున్న చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ అంశాలపైన ఒక క్లారిటీ రావాలి అంటే, సో నేను అమరవీరుల స్తూపం దగ్గర ఉన్న ఇదే అమరవీరుల స్తూపం దగ్గరికి కేసీఆర్ దోసు, కేసీఆర్తో పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన అత్యంత సన్నిహితుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కన్నబోయిన రాజయ్య గారిని తీసుకొని వచ్చిన. సో వీరిని అడిగితే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, కల్వకుట్ల కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో. సార్ నమస్తే. సార్ వాస్తవాలే మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనం అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం, అంతేనా? అన్నిటికంటే ఏంటంటే ఆ అమరవీరుల స్ఫూర్తితోనే కదా మేము ఇంత కనిపించేది. అవును. ఇవాళ కేసీఆర్ కనిపించినా, కవితమ్మ కనిపించినా, కేటీఆర్ కనిపించినా, ఇవాళ వాళ్ళు హరీష్ రావు కనిపించినా, నేను మీతో మాట్లాడినా ఆ అమరవీరుల వల్లనే కదా. అవును. వాళ్ళు లేకుంటే మేము ఎక్కడ, వాళ్ళు లేకుంటే, వాళ్ళ ప్రాణ త్యాగాలు లేకుంటే మేము ఎక్కడ, మేము చేసింది ఎక్కడ, ఎంత? అవును. 1200 బలిదానాలు కదా. తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్షతోని వాళ్ళ ప్రాణాలు వదిలితే వీళ్ళ పండుగ, వీళ్ళ సంబరాలు, వీళ్ళ సంతోషాలు, వీళ్ళ ధనము, వీళ్ళ భాగ్యము, వీళ్ళ కార్లు, మేడలు, మిద్దలు వాళ్ళ సాక్షినే కదా అయినాయి. అవును. వాళ్ళ ప్రాణాలు పోకుండా వీళ్ళ దగ్గర ఏముండే. సార్ ఫస్ట్ ప్రశ్న, మీరు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు కదా ఉన్నా ఇప్పటి వరకు? అంటే నేను ఇదివరకు భారతీయ జనతా పార్టీలో ఉంటిని, మధ్యలో కేసీఆర్తో ఉంటిని, తెలంగాణ ఉద్యమంలో ఉంటిని, దాని తర్వాత మళ్ళీ నా పూర్వ పార్టీకే పోయినా. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఉన్నా. ఇప్పుడు కవిత లేఖ మీరు మొత్తం చూసే ఉంటారు. ఆ లేఖలో కూడా బీజేపీని కూడా ఇరికిచ్చింది, ఎందుకు ఎక్కువసేపు మాట్లాడలేదని చెప్పి. మీలాంటి వాళ్లకు బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి మీలాంటి వాళ్ళకు ప్రెస్ మీట్ పెడితే ఆ లేఖకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ ఆదేశాలు ఇస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఆ ప్రయత్నం మీ పార్టీ చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు అలేఖలో ఏం పాడైందని పొద్దుపోనమాట బొమ్మలకు కాటికి పెట్టుకుంటారు. కాటికి దేని ఎక్కడ పెట్టుకుంటారు మీకు ఎరికైనా? కళ్ళకు పెట్టుకుంటారు, కాళ్ళకు కూడా పెట్టుకుంటారు కదా. కళ్ళకు పెట్టుకుంటారు, కాళ్ళకు పసుపు రాసుకుంటారు, మైదాకు పెట్టుకుంటారు. ఈ బొమ్మలకి కాటికెందుకు? ఈ బొమ్మలకి ఇంటికెళ్ళే ఉండే కాటికెందుకు? పొద్దుపోకుండా కాటికే పెట్టుకున్నాడు. ఆమె ఏమి లేక అన్నట్టు. అది ఎందుకు లేక, దేనికి లేక, ఎందుకు లేక, దేనికి లేక? తండ్రి మాట్లాడతలేడా? ఎల్లగొట్టిండా ఇంట్లో నుంచి? ఇంట్లో నుంచి ఎల్లగొడితే గృహ బహిష్కరణ అన్నట్టేనే. పార్టీ నుంచి ఎల్లగొడితే పార్టీ బహిష్కరణ అన్నట్టే కదా. నువ్వు లెటర్ ఎందుకు రాస్తావు? వేరే వాడైతే, ఇంకా వేరే పార్టీలో ఒక కార్యకర్త ఈయన కలుతలేడు అనుకుంటే ఆయన లెటర్ రాయాలి, ఆయన లెటర్ రాయాలి. కానీ నువ్వెందుకు లెటర్ రాస్తావు? నువ్వు ఇంటికి పోయి చెప్పాలి, ఆయనకి ఇది గిట్లున్నది, బాబుకి ఇది గట్టున్నది, ఇది గిట్టున్నది, మనం గిట్ల చేసుకుంటే ఇంకా మంచిగా అయ్యేటట్టున్నది, మొన్నటి మీటింగ్ మంచిగా అయింది, దానిలో ఇంకొక జయనుండే అని మాట్లాడుకోవాలి. ఈ బహిరంగ లేకెందుకు? అట్లా ఏం కాలిపోయిందని బహిరంగ లేక? అంటే కేసీఆర్ కలిసే అవకాశం కన్నా కూతురు కూడా ఇస్తలేడు కాబట్టి లేఖ రూపంగా రాసింది అని అనుకుంది. ఎందుకంటే ఆమె ఒప్పుకుంది కాబట్టి, లేఖ నేను రాసిన లేఖనే ఆయన ఒప్పుకుంది కాబట్టి కేసీఆర్ కలుస్తలేడు, అందుకే రాసిందని అనుకోవచ్చు కదా. కాదయా, ఆ పార్టీలో ఏం కాలిపోయిందనో ఆయన కలుతలేడు ఎవరిని. ఇక పార్టీ మునిగిందిరా అని నిన్నటి మీటింగ్తోనే ఆయనతో తేలిపోయింది. వీళ్ళు లేక ఈ కుక్కలు చింపిన ఇత్తారు చేసుకుంటారు, ఈ పోరగాన్లతోటే నా ఇజ్జత్ పోయిందంటే ఈ ఇజ్జత్తును ఇంకా నాశనం చేస్తానని ఆయన మరింత పాటకు పెట్టుకున్నాడు. పాటకు పెట్టుకుంటే ఉత్తరం అన్న రాసి వార్తల్లోకి ఎక్కుదామని ఈయన ఉత్తరం రాసింది. కేసీఆర్కు తెలిసిందే ఇది. కేసీఆర్ ఇక ఇది రాదు కాక రాదు, ఇది నాశనం అయిపోయింది అనేది కింద పెట్టిండు ఆయన. కింద పెట్టుకున్నాడు ఆయన. ఇది అయిపోయింది. మొన్న
మనం మాట్లాడితే ఎవడు స్పందించలేదు, ఎవడు ఈల కొట్టలేదు, చప్పట్లు కొట్టలేదు, జోస్ కనిపించలేదు. ఈ పోరడం 2 ఫోటోలు పెట్టిండు, నాదున్న వాందే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరెవరు ఉండాలి ఫోటోలు? అమరవీరులు ఉండాలి ఫోటోలు, కనీసం అమరవీరులు ఉండాలా, కాళోజీ విగ్రహం ఉండాలన్నా, కాళోజీ ఫోటో ఉండాలన్నా, జయశంకర్ సాబ్ ఫోటో ఉండాలన్నా, స్వర్గీయ వాళ్ళు స్వర్గానికే పోయిన లేదా, ఇక్కడ లేరు కదా కొట్లాడతాను. అచ్చా 5 జైలు పోయినాం మేము, 5 జైలు పోయినాం. విజయరామరావు సాబు నేను పార్టీలు లేవు, నాయన నరసన్న చచ్చిపోయాడు, ఒక కెప్టెన్ లక్ష్మీకాంతరావు బతుకున్నాడు, జయశంకర్ సాబు కూడా మాతో వచ్చేది ఉండే, ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ కాళోజీ విగ్రహం ఇవన్నీ చిన్నగా పెట్టుకొని మీ ఫోటోలు పెట్టుకోపోయింది, మీకు ఏం కాలిపోయిందని అంట, ఏమీ లేదని కేసీఆర్ తెలిసి. అంటే ఏమై ఉంటుంది సార్? ఏమన్నా బ్లాక్ మెయిలింగ్ చేద్దామన్న ప్రయత్నంలో భాగంగానే లేఖ రాసింది అనుకోవచ్చా? ఇట్లయినా స్పందిస్తాడేమో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయితే, లేకపోతే ఆస్తి పంపకాల విషయంలో ఏమైనా గొడవలు ఏమైనా అవుతా ఉన్నాయా? ఏం జరుగుతూ ఉంది? ఆస్తి పంపకాలు వీళ్ళు పొత్తులు ఉన్నారా? ఇక పెళ్లి చేసినాక వేరన్నట్టే కదా, కదా. ఏమన్నా చెడిపోయినా అంటే పెట్టాల్సిందే తప్ప పెళ్లి అయినాక మన ఇళ్ళల్లో ఏం కనబడుతుంది? ఇప్పుడు కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం పని చేసిండు? ఆయన రాజ్యం వస్తుంది, ఇక మళ్ళీ రాజ్యం వెళ్తాదని చేసిండా? రాజ్యం వెళ్తుందని ఉండొచ్చు, నా తర్వాత ఎవరికైనా కొడుకే కదా వారసుడు. వారసుడు అయ్యేందుకు ఇది ఇంటి పార్టీ కాదు అసలు, ఇది అనేక సంవత్సరాల పోరాట ఫలితమైనటువంటి పోరాటంలో పుట్టిన పార్టీకి నువ్వు వచ్చాడా అలా ఇలా తలకాయ పెట్టినావు, కెప్టెన్ అనిపించుకున్నావు. ఒకప్పుడు చెన్నారెడ్డి అనిపించుకున్నాడు, ఇవాళ నువ్వు అనిపించుకున్నావు తప్ప నీ పార్టీ కూడా కాదు కదా అది. ఇప్పుడు ఆ కలర్ ఎవరు సెలెక్ట్ చేసి నువ్వు చేసినావా, కార్ ఎవరు సెలెక్ట్ చేసి నువ్వు చేసినావా? అనేక మంది నిష్ఠాతులు, ఆనాడు కష్టపడ్డోళ్ళు, కవులు, గాయకులు, ఉద్యమకారులు వీళ్ళందరూ కలిస్తే అది ఒక పార్టీ అయింది. దానికి నువ్వు కెప్టెన్ అయినాక తెలంగాణ వచ్చినాక నువ్వు ఏం చేతివి? అంతకంటే ముందుగానే కుటుంబాన్ని పిలుచుకున్నావు కదా, అంతకంటే ముందుగానే నేను లేనన్నావు కదా, నేను లేను, నేను ఉండగాక కాపల కుక్కనే అన్నావు కదా, కాపల కుక్క పోయి అలా కూర్చుంటివి, దాని మీద కూర్చుంటివి. మళ్ళీ నీ వారసులను పట్టుకొచ్చుకుంటుంది, వారసులు పట్టుకొచ్చినాక అన్యోకని పురుషార్థరాన్ని ఓడించినాక నువ్వు ఆడగలవచ్చు. నీ బిడ్డ గాడి పోతున్నా, ఇంకా జైలు పోతున్నా, ఏం పని చేసిపోయింది జైలుకు? ఏం పని? అందుకే అలా సారా కేసులో, లిక్కర్ కేసులో పోవచ్చురా, లిక్కర్ కేసులో పోయినాక పతనం అయితా. ఎందుకంటే ఎవరైనా స్త్రీలు మనం తాగిపోతే శబాష్ అంటారా పిల్లం అన్నారు, మన ఇంటికి పోతాం దెబ్బన తాగే అలవాటు ఉన్నది, నీకు ఉన్నదో లేదో? నాకున్నదా? నేను ఇదా మంది అవుతా, నా పిల్లం ఇట్లా కాళ్ళ కిందకి వెళ్ళి చూస్తుంది, నేనే దొంగల మీద పోయి మళ్ళీ దబ్బు గడంలో పెట్టుకొని తిని చప్పు చెప్పంట. అసలు నువ్వు బేరం చేస్తావు, స్త్రీ చేయాలి వచ్చిన పనేనా అది? అది తేలినాడు తేలుతుంది, నిన్నైతే జైలు వేసిందా వేయలేదా? సార్ ఎందుకు కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ పెరిగింది కావచ్చు అంటే ఏం చెప్తారు? గ్యాప్ ఏమి లేదు, గ్యాప్ అంటే ఆయన మనసు నచ్చకుండా ఉన్నాడు, ఆయన కొద్దిగా తిరు మనిషి. ఈ పోరగాళ్ళు చేయబట్టి ఇది నాశనం అయిపోయానని ఆయన ఇంటికాడ ఉంటాడు. ఏది ఇంటికాడ కూడా ఉంటాడు, ఫామ్ హౌస్లో పోయి ఉంటాడు, ఎవరిని కనిపించకుండా ఆ చెట్లతోనో వైట్తోనో వాటితోనో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాడు తప్ప గీ అన్ని ఉంటాయా? ఈ వయసు ఎంత వయసు? ఈయన పిల్లలు పెద్దోళ్ళైన్లు, ఆమె పిల్లలు పెద్దోళ్ళైన్లు, ఆయన మనవడు అమెరికాకే పోయి చదువుతాడు, ఈమె పిల్లలు కూడా పోయే పెద్దోళ్ళైన్లు. ఇప్పుడు ఇంకా తండ్రి బిడ్డ ఇదంతా ఉంటుందా? ఎవడైనా మొగడు కొట్టి ఇడిచిపెడితే ఇంటికి తోలితే ఏంది బిడ్డ అని అడుగుతారు. ఇంకా నీకు ఎక్కువనే ఇచ్చిండు మీ తండ్రి. నేను పార్లమెంట్ మెంబర్ చేశా, ఏం పురుషార్థం చేసినామని నేను పార్లమెంట్ మెంబర్ చేశా. దాని తర్వాత పార్లమెంట్ ఓడిపోయినాక అలుగు ముఖం పెడితే నేను ఎమ్మెల్సీ చేశా. ఆ కేసీఆర్ అంటతోనికి ఈ ధృతరాష్ట్రునికి ఉన్నంత ప్రేమగా కాలిపోద్దా పోరగాలి కదా, అది ఉండద్దు. అది ఉండే నాశనం కాలానికి వచ్చిండు ఆయన. జ్యోతి బసు కదా రిటైర్డ్ అయ్యేదానిక ముఖ్యమంత్రి ఉండే. వీళ్ళు చేయబట్టి అది కూషయింది. ఈ కూషయింది కానీ ఈ ప్రేమను చంపుకోలేడు, ఈ కూషిని భరించలేడు.
అంతే. సార్ లేఖలో మీ బీజేపీని కూడా ఇరికిచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏ ప్రచారం అయితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని జరిగినప్పుడు అక్కడ బీజేపీకి ఇబ్బంది అయింది. మళ్ళీ ఈ లేఖలో కేసీఆర్ గారు బీజేపీ గురించి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు, ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుండే, ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అని అనుకుంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అదే మాట అనుకుంటా ఉన్నారు అని చెప్పి కల్వకుట్ల కవిత అంటా ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది కదా, నిజంగానే కల్వకుట్ల కవిత ఈ అంశాన్ని తెరలేపింది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అన్న చర్చ బలంగా జరుగుతుంది కదా. ఒక్కడే కేసీఆర్ తెలియకలోడు. నేను బీజేపీని తిడితే నా నోటు చూస్తారని ఆయన భయపడ్డాడు. ఎందుకంటే అది సూర్యుని బతికేలుగుతాను. బీజేపీ అనేది భారతదేశంలో సూర్యుడు వెలుగుతాను. ఆయనకి ఎరకలేదు, ఒక్క పులగారు రాలేదు మీటింగ్ అని. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు వచ్చిండా రాలేదని చూస్తలేడు ఆయన. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు అన్న కాలిపోయాడు ఎవడన్నా. అదే అది తేదీప్యమానమై ఒక వెలుగుతాంది భారతదేశంలో. ఈ భారతదేశంలో వెలిగే పార్టీని సూర్యుని మీద ఉమ్మెత్తే ఎక్కడ పడుతుంది? సూర్యుని మీద ఉమ్మెత్తాం ఎడబడుతుంది? అది కేసీఆర్కు తెలిసి ఈ పొలకు తెలియదు. ఈ పొలకు తెలియక అలా రాసింది. మళ్ళీ జైలు పోయింది కదా. జైలుకు పోతే ఈమె తప్పు చేసిన దానికంటే వాడు ఎవడో చేసిండు ఆయన. ఆ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఇది ఏసీబీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఈఏడి కానీ అది కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి కూడా ఉన్నాయి ఆ సంస్థలు. వాళ్ళు ఆనాటి నుంచి కూడా ఉన్నాయి కదా ఈనాటికి. ఇవాళ సోనియా గాంధీని కూడా ప్రశ్నించలేదు కదా వాళ్ళు, రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించలేదు కదా. అందరిని ప్రశ్నించే అధికారం ఉన్నది. వాళ్ళకి ఏమైనా తప్పు కనిపిస్తే నెట్టుతారు, తప్పు లేకపోతే కోర్టులు తప్పు అని తేలితే, తప్పు లేదని తేలితే విడిచిపెడతారు. సార్ అసలు ఈ దయ్యాలు ఎవరు? కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని అంటా ఉంది. అసలు ఈ దయ్యాలు ఎవరు? అసలు దయ్యం ఉంటుందా? ఇప్పుడు మనకు రాక్షసులు దేవతలు రాక్షసులు ఒక రూపాన్ని ఇస్తారు మనకి. ఏంటిది ఈ సినిమాలో చూపెడతారు కదా, కొమ్ములు, గడ్డం, పండ్లు, ఇట్లా గట్టుండరా మనుషులు ఉండరు. రావణాసురుడిని చూసినాం కదా, శూర్పణఖను చూసినాం కదా. శూర్పణఖ ఏమంటది? లక్ష్మణుని నన్ను పెళ్లి చేసుకోమంటది. అరే నేను వివాహితుడిని, నేను ఏకపత్తిని పడుతున్నాము, మేము పెళ్లి చేసుకోం సుమా అని వాడు చెప్తాడు. నచ్చ చెప్తే నువ్వు చేసుకుంటావా, ఏం చేస్తావని వాడిని బలివంతం చేస్తే రామున్నే అంటది మొత్తం. వాళ్ళు రాముని అంటే లక్ష్మణ్కి ఉత్తరం రాసి నువ్వు అడుగు అంటాడు. వాడు ముక్కు చెవులకు వస్తాడు. ముక్కు చెవులకు వస్తే పగ పడుతుంది. అది పగ పడితే రావణుడు లంకే నాశనం అయిపోయింది. శూర్పణఖ లంక నాశనం అయింది. ఈమె శూర్పణఖ అవుతుందా లేకపోతే కవితం అవుతుందా తెలుసుకోవాలి. ఈమె మీ ఉద్దేశంలో కేసీఆర్ చుట్టూ నిజంగా కల్వకుట్ల కవిత సంబంధించిన లీక్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? అదే కుటుంబంలో ఉన్నారా? అందులో ఏం కాలిపోయిందని లీకు దాని పేరు. మరి ఎట్లా లేక బయటకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరే? ఆమె ఇచ్చుకున్నదో. ఇప్పుడు లేక ఎవడు లేఖ రాసినా కూడా మా నాయన సపోర్ట్ చేస్తలేదు, మళ్ళీ కాపీ వీళ్ళకి ఇచ్చుకున్నదో. ఇప్పుడు లేఖ రాసిన ఆయన ఏం రెస్పాన్స్ రాలేదు కదా. రాబిడ్డ అని పిలిచిండా? ఇప్పుడు రాబిడ్డ అని పిలిచిండా? పిలవకపోతే ఈమె వాళ్ళకి ఇచ్చి లీక్ అన్నది ఏం కాలిపోతుందా? అందులో ఏమున్నదని వీళ్ళని వలగాంతాలు కల్వకుట్ల వాళ్ళు అందరూ కలిసినా కూడా అది రేవు ఖచ్చితట్లేదు. అంతే, అది కొంగలు దొక్కిన మడగైంది. కొంగలు దొక్కిన మడగైంది. దాని ముఖాన్ని ఎవరు కానరు కాక కానరు. సరే ఇప్పుడు కవిత ముందున్న ఆప్షన్ ఏంది? ఆమె ఏం చేస్తే ఆమె రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇంకేమైనా ఉంటుందా ఆమె భవిష్యత్తు? కేసీఆర్కే భవిష్యత్తు లేదా, కవితకి ఎక్కడి నుంచి వస్తుందా? సార్ ఏజ్ ఉంది కదా సార్, ఇంకా 20-30 ఏళ్ళ వరకు. 20-30 ఏళ్ళు ఉంటే ఏం చేస్తావు నువ్వు? నీ పిల్లలు పెంచుకో అంతలా అయితే. ఇంకా 4 రోజులు అయితే వాళ్ళ పెళ్లిళ్ళు అవుతాయి. పెళ్లిళ్ళు అయ్యాక వాళ్ళని దగ్గర రానియారు. ఇది జైలు పోయింది. మా అవ్వ తెవాడు నా పెళ్ళాం కూడా నన్ను పెళ్లి చేసుకుంటే కూడా వెళ్ళిపోద్దని అనుకుంటారు. పిల్లలు ఇయ్యరు ఈమెకు. ఈమె పోతే 2 కొడుకులు ఆమెకు, కోడళ్ళు కూడా రారు. ఈమె పోతే వాళ్ళ దగ్గర కూడా పోకు నువ్వు. కిందికో మీదికో 4 వద్దులు ఆలిగో గూలిగో మీ నాయన దగ్గరికి పోతానని నాకు అంతాడు. లేకపోతే నీ భర్తతో నన్ను కాపురం చేసుకో తప్ప నీకు రాజకీయం లేదు, నీకు జీవిత చరిత్ర లేదు, నీకేమీ లేదు. ఇదివరకే అదనంగా వచ్చింది నీకు వచ్చింది అదనము. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అవుతుండగా తెలంగాణ బహుజన సామాజిక పార్టీ అంట బీసీ జెండా పట్టుకోబోతుందంట. నీలిరంగి కలర్ జెండా ఉండబోతా ఉందంట. జూన్ 2న ముహూర్తం అంటా ఉన్నారు. ఈ ప్రచారం జరుగుతూ ఉంది.
ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఎట్లయితుందా? ఎట్లయితుందో అన్న. ఇప్పుడు అంబేద్కర్ పార్టీ పెట్టిందా? అంబేద్కర్ సిద్ధాంతకర్త. అంబేద్కర్ కంటే గొప్పోడు ఎవరు లేడు. మీరు చూసిలా గాంధీ విగ్రహం ఎవడు పెడతలేడు. గాంధీ విగ్రహం పెడతలేరు. నేను స్వాతంత్రాన్ని తెచ్చిన అంటాడు కదా, గాంధీ విగ్రహం పెడతానులా, నెహ్రూ విగ్రహం పెడతానులా, ఇందిరాగాంధీ విగ్రహం పెడతానులా, ఇందిరాగాంధీ విగ్రహం పెడతానులా, పెడతలేరు. రాజీవ్ గాంధీ విగ్రహం పెడతలేరు. విగ్రహం ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఉన్నది. ఎందుకున్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. సర్వీస్ ఓరియంటేషన్లో అంకిత భావానికి పుట్టేది కీర్తి. ఆ కీర్తి ఉన్నదా మీకు? కీర్తి ప్రతిష్ఠ ఉన్నదా? 30 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసిన మందకృష్ణ, ఆయనకు అవార్డు వచ్చింది. ఆయన మాదిగ జాతి ఒక కుల మీటింగ్కు సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చిండు, రప్పించగలిగిండు. 30 ఏళ్ళు నిష్ఠతోని ఏం తిన్నాడో, ఏడబన్నాడో, ఏడున్నాడో నిష్ఠతోని తన జాతికి తను అనుకున్నది సాధించిండు. నువ్వేం సాధించినావు? అనేక మంది త్యాగాల ఫలితంతో, అమరవీరుల ఫలితంతో వచ్చిన తెలంగాణకు మీరు హక్కు ముక్తిదారులైన్లు. మా పిల్లల జీవితాలు బాగుపడతాయి అని ప్రజానీకం ఉద్యమం చేస్తే మీ కేసీఆర్ పిల్లలు బాగుపడరు, కేసీఆర్ ముఖ్యమంత్రి. అంతే తప్ప ఇంకేముంటుంది? వీళ్ళకేముంటుంది? వీళ్ళదేంటి? రేపు పొరపాటు పార్టీ పెడితే అయ్యన్ బద్నాం చేసి అడుగు ముందుకేసే అవకాశం. అనేక పార్టీలు పెట్టిండ్లు, అవి అనేక మంది పార్టీలు పెట్టిండ్లు, అవేమన్నా కనిపిస్తానే? ఇప్పుడు అవసరమైతే 10 ఏళ్ల కాలం పాటు మా అయ్యనే యాగం చేసిండు, మోసం చేసిండు, అందుకే నేను బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టినా, ప్రజల కోసం పెట్టినా అంటే. ఇప్పుడు ఇదివరకే మమ్మల్ని మోసం చేసిందనే తెలంగాణ ప్రజలు ఓడిస్తే ఆయన పోయాడ ఉంటే, ఆయనను ఓడిస్తే ఆయన ముఖం చెల్లకుండానే ఇక మళ్ళీ మా నాయన ఆగం చేసిందని చెప్తే ఇంటారా? మీ నాయనకి ఏముండేపటికి, మీ నాయన ఏమన్నా ఉంటే ఉంటుంది. ఆయనే టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంతో పుట్టిన పార్టీ. అందుకని ఈ టీఆర్ఎస్ అద్దురు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల పార్టీ ఇది అని ఆయనే నమ్మకదాన్ని బీఆర్ఎస్ చేశారు. ఆయనకే నమ్మకం కుదరదా? టీఆర్ఎస్ నా దగ్గర ఉంటుంది అందరి పార్టీ అని ఆయనకే నమ్మకం కుదరదా? నీకెట్లా? ఒకవేళ కవిత ప్లేస్లో మీలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక మహిళను కేసీఆర్కి ఆ తరహాలో లేఖ రాసి తర్వాత మీడియా ముందుకు వచ్చి సొంత పార్టీ పైన ఆరోపణలు చేస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తారు కదా? సస్పెండ్ చేస్తారు, కానీ అంటే బిడ్డ అని ఆలోచిస్తా ఉన్నా. మన దురదృష్టం ఏంటంటే ప్రచార సాధనాలు ఇవన్నీ పత్రికలు ఈ దిక్కమేళ్ళు ముంచిన కాడికి చాలక మనం ఇంకా అనవసరం ప్రచారం ఇస్తామని నా అభిప్రాయం. వీళ్ళ గురించి రాయకుండా దండం పెడతా, వీళ్ళ గురించి మాట్లాడకుండా ఈ కాంచెల్లో మీ అందరికీ కలిసి మీ పత్రికా విలేకరులకు మన మీడియా అందరికి కూడా నేను 2 చేతులు జోడించి దండం పెడతాను. మీరు వీళ్ళని పట్టించుకోకుండా సార్, మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇంత చిక్కు చేయరు. మీరు పట్టించుకుంటానే మీ సప్పుడు వినేవాళ్ళు చేస్తాను, మీ సప్పుడు వినేవాళ్ళు రాలేస్తాను ఇంకింది. కానీ దండం పెట్టి చెప్తాను, మళ్ళొక్కసారి దండం పెట్టి చెప్తాను, మీరు వాళ్ళని పట్టించుకోకుండా. సరే, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళండి కేటీఆర్, ఏం జరుగుంటుంది? ఇద్దరు అయ్యా కొడుకులు ఏం మాట్లాడుకుంటారు? ఇది ఈ పొలం గిట్లా చేస్తాను పోయిండో ఏమో, గంతే ఉంటుంది, ఏం జరుగుతుంది? ఆయన ఈయనను కూడా విన్నాడు అంతేనా? ఎవరి దగ్గర రానియాడు ఆయన మనసులో పట్టకపోతే ఇట్లా చూస్తాడు ముఖాన్ని రాని. ఎవరన్నా మాట్లాడతారా వీళ్ళు ఆయన దగ్గర? సార్, కాసేపు మీ బీజేపీ కాషాజెండా పక్కకు పెట్టి మీరు పోయి కేసీఆర్ని కలిసి సలహాలు ఇవ్వచ్చు కదా, ఇప్పటికైనా మారు అని చెప్పొచ్చు. అవకాశం మీకు ఉంది కదా, ఎందుకంటే మీరు కేసీఆర్ రాత్రి నిద్రపోయే వరకు జోగొట్టు వచ్చిన వాళ్ళే, అవునా? కలిసే అవకాశం ఉంటుంది కదా మీలాంటి వాళ్ళకు. ఒకటే, ఆయన పతనాన్ని చూడాలని అనుకున్నా నేను అనుకున్నా. ఎవరు చెప్పకముందే ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాడు, ఆయన ఓడిపోతాడని చెప్పిన. ఎవరు ఏ పార్టీ, రాజకీయ పార్టీ చెప్పలే, ఏ నాయకులు కూడా చెప్పలే. నేను మళ్ళా పార్లమెంటు మెంబర్, నేను అప్పుడు ఇంకో మాట చెప్పిన, బీజేపీ ఓడు, కాంగ్రెస్ ఓడు, టీఆర్ఎస్ ఓడు అందరు కలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాడని చెప్పిన. అందరు వీళ్ళు కలిసిన, ముఖ్యమైన వాళ్ళు కలిసి కేసీఆర్ ఉండాలరా అంటే కూడా ప్రజలు ఉంచరు అని చెప్పిన. నేను ఒక్కనే చెప్పిన. నేను
పేద ధనవంతునో మాజీ మంత్రినో లేకపోతే మాజీ పార్లమెంట్ సభ్యునో లేకపోతే నా పేరు రాజిరెడ్డి అయితనో రాజిరెడ్డి దొరన్ అయితనో గా సురేందర్ రెడ్డి కడుపులో పుడతానో లేకపోతే జనార్దన్ రెడ్డి కడుపులో పుడతానో అప్పుడే అన్నాడు రాజిరెడ్డి బ్యాంచ్ అవుతానండి అప్పుడే చెప్పినాను అందరూ. నేను మామూలు గొల్ల ఇళ్ళలో పుడితిని, నాకు సాదా సీదా ఒక బట్టలు మంచిగా ఉన్నాయి ఆయమనేది తప్ప నాకేమున్నాయి చెప్పు. నేను ఆనాడే చెప్పిన ఒక్క పార్లమెంట్ సీట్ వస్తలేదని చెప్పిన, ఒక్క పార్లమెంట్ సీటు కూడా వస్తలేదని చెప్పిన. వచ్చిరే కేసీఆర్ పతనం అవుతాడని చెప్పిన. అయినాక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక బీసీ ముఖ్యమంత్రి అయినాక అప్పుడు వైకేసీఆర్ సలహా ఇస్తా, అప్పుడు ఏముంటుంది సార్? ఇన్ని రోజులు మీరు దోస్తానం చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్రయత్నం చేస్తే ఆయనకి ఇంకేమన్నా ఆయనకు రేవు కావద్దు కాక ఆయన కుక్కలు చింపిన ఇస్తారు అవుతుంది. అది నేను చూడద్దా? అది నేను చూడాలి కదా అంటాను. అచ్చా నేనంటే నేను కాదు, నాలాంటి ఉద్యమకారులు ఎంతమంది చాలా మంది ఉన్నారు. దప్పు కొట్టినోడు జెండా ఎత్తుకొని తిరిగినోడు, పాట పాడినోడు, పోలీసు వాళ్ళతో దెబ్బలు పడ్డోడు, విద్యార్థి లోకం ఓసారి అవిసిపోతాయి ఆ కడుపు. ఈ ముడకొడకు ఒకసారి అక్కడ మొన్న మీటింగ్లో శ్రద్ధాంజలి ఘటిస్తే ఏమవున్నాయి, మౌనం పాటిస్తే ఏమైనా రోగం పుట్టిందా? నీ పార్టీ రేవు కత్తది, ఇంకా నువ్వు రేవు కత్తావు, నీ బతుకు రేవు కత్తది, నీ పిల్లలు గట్ల ఇల్లు చూసుకుంటే ఏమనిపిస్తుంది? గసంటి పోరగాళ్ళని తీసుకొచ్చి మా మీద తోలుతావు. తెలంగాణ మీద అటువంటి మూర్ఖులను సిగ్గుండాలే. నువ్వు ఇంతమందికి చెప్పనేర్చినావు, ఇది ఏం చేస్తావు? ఒకసారి ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు. అర్థమైతే సార్ మీరు ఇంత ఆవేదనతోటి మాట్లాడుతూ ఉన్నారు, అర్థం చేసుకుంటాడా? అర్థమయ్యే ఆలోచన ఉంటుంది ఆయనకు? ఒకటి ఏంటంటే ఆయనకు రోగం ఏంటంటే ఆయనకి ఇష్టం లేని మాట అయినాడు, అంతే. ఇష్టం ఉన్న మాట గుణం చూస్తుంటాడు సార్. ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతా ఉందని ఆయన ప్రతి ఉత్తరం కూడా చూస్తాడు. అవునా? ఆయన ప్రతి ఉత్తరం కూడా చూస్తాడు, ఆయన ఉత్తరం కూడా చదువుతాడు, పేపర్లో ఉత్తరాన్ని కూడా చదువుతాడు. అలవాటు ఉంది. ఉంది. అసలు నేను మాట్లాడిన వీడియో, నేను అదనగాని కదా, అదనగాడు మాట్లాడిన వీడియో వాళ్ళందరూ చూస్తారు. నాకు వాడు ఫోన్ చేసిండు, అందరు చూసినోడే ఇప్పుడే ఇంతసేపటి దానికన్నా నీదే చూసిన అందరం కలిసాను చేసిరు. నాకు ఫోన్ చేసి అందులో వాడు చేస్తాడు కదా నాకు. అదే నేను ఎవరికి పగ చెప్పండి, నేను ఎవరికి పగలేను కదా. ఉద్యమంలో నేను ఎంత అంకిత భావంతో పనిచేసిన, ఎంత కష్టపడ్డా. మీకు అక్కడ నుంచి లీక్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ? అరే A to Z లీక్ తెలుస్తుంది నాకు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. వాస్తవాలు చెప్పాలి ఇలాంటి వాళ్ళు. వాస్తవం కోసం బతుకుతా నేను. ఓకే, వాస్తవం కోసమే బతుకుతా, చాలా రోజులు బతుకుతా. ఒక బీసీ ముఖ్యమంత్రిని చూసినాకనే చచ్చిపోతా. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఇది కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కన్నబోయిన రాజయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇది వాస్తవమైన వీడియో, దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ కల్వకుట్ల కుటుంబం ఆడిస్తున్న ఈ ట్రాప్లో మనం పడొద్దు. వాస్తవాలు తెలవాలన్న ఉద్దేశంలో భాగంగానే అమరవీరుల స్తూపం దగ్గరికి కేసీఆర్ గారి దోస్తుని తీసుకొని వచ్చిన ప్రజలారా, దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తామండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.